హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ మను తెలుగు. ఈరోజు నేను ట్రెడిషనల్ కట్టె పొంగలి ఇది చాలా సింపుల్, సాఫ్ట్, ఇంకా తినడానికి చాలా లైట్గా ఉంటుందండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. దీనికి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ముందుగా పెసరపప్పు మనం వేయించుకుందామండి. ఇప్పుడు వేయించిన పెసరపప్పు ఏదైతే బియ్యం తీసుకున్నామో దాంట్లో వేసుకొని బాగా వాష్ చేసుకుందామండి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సింది జీలకర్ర, మిరియాల పొడి అండి. కావాలంటే మిరియాలు దంచుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, కరివేపాకు, జీడిపప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలండి. దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇది బాగా వేయించిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ రెసిపీకి. కొంచెం ఇంగువ వేసుకున్న తర్వాత ఏవైతే జీడిపప్పులు ఉన్నాయో అవి కూడా వేసుకొని బాగా వేపుకుందాం. జీడిపప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిరియాల పొడి వేసుకుందామండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1కి 3 చొప్పున వాటర్ వేసుకున్నానండి. నేను కరెంట్ కుక్కర్ వాడుతున్నానండి, సో 1కి 3 తీసుకున్నాను. మీరు మామూలు రైస్ కుక్కర్ అయితే 1కి 2 అయితే సరిపోతుందండి. దీంట్లో మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో అది కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత దీనికి తగినంత ఉప్పు యాడ్ చేద్దామండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడతాను. పింక్ సాల్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. పింక్ సాల్ట్ వేసాను. లాస్ట్లో దీనికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది నెయ్యి అండి. సో 1 స్పూను నెయ్యి వేసుకుందాం లాస్ట్లో.